అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. తప్పకుండా చూసేద్దాం. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ టు మార్నింగ్ రాగండి. ఈవినింగ్ వచ్చేసి ఇంకా మినపప్పు బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేశాను. పొట్టుకొని పప్పు కదా, చాలాసేపు పట్టింది కడగడానికి. కడిగేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఆవిరి ఇడ్లీ చేసేద్దాంలో ఆవిరి కుడుమనేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను ముందు రోజు. ఇంకా తెల్లవారిన తర్వాత ఇంక ఇడ్లీలు అయితే వేసేయాలి. ఇంక ఇడ్లీకి అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా లేచిన వెంటనే బియ్యం అయితే కడిగి పెట్టేసాను. ఇంకా అంతకుముందే స్టవ్ మీద పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లో. ఇలా పప్పు ఉడికిపోతుందిలే, ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేద్దాంలే అనేసి ఇంకా బియ్యం అయితే కడిగేసి ఇంకా అది కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఏంటోనండి, ఆడవాళ్ళు ఎంత తొందరగా లేచినా కూడానా ఇంకా పని అయితే ఏమీ తగ్గదు. ఇంకా ఒకదానికొకటి పెరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఎంత సరిగ్గా ప్లాన్ చేసుకున్నా కూడానా పని అయితే మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. ఇంకా అన్నం కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా స్టాండ్లో సామాన్లు అయితే ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ తీసేసి సెల్ఫ్లో అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా పెట్టేస్తే అలా అయితే కిచెన్ అయితే బాగా క్లీన్గా నీట్గా ఉంటుంది కదా. ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే ఇంక మళ్ళీ స్టాండ్ ఖాళీగా అవుతుంది, మళ్ళీ కడుక్కునే గిన్నెలు వేసుకోవచ్చు కదా అనేసి ఇంకా గిన్నెలు అయితే ఎక్కడెక్కడ సెల్ఫ్లో పెట్టేస్తున్నాను అన్నీ కూడానా. సెల్ఫ్లో పెట్టేసిన తర్వాత ఇంకా పప్పు అయితే ఉడికిపోతూ ఉంది. ఇంక ఈలోపు పప్పుచారు చేసేద్దాంలే అని ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్, మునక్కాయలు, 2 బెండకాయలు ఉన్నాయి. ఇంకా సరేలే ఇంకా అంతవరకు కట్ చేసే దాంట్లో పప్పుచారులో కనేసి ఇంకా కడిగి పెట్టేసేసి ఇంకా బెండకాయలు కూడాను కట్ చేసి పెట్టేసేస్తున్నాను. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలామంది కూడా ఇష్టపడతారు ఇడ్లీ సాంబార్ కాంబినేషన్. మా ఇంట్లో అయితే ఎక్కువ ఇంక ఇడ్లీ సాంబారే తింటూ ఉంటారు మా పిల్లలు ఎక్కువ కూడాను, చట్నీ కన్నా కూడాను. అందుకనేసి ఇంకా ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ ఏదో పప్పుచారు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా కుక్కర్లో చేసేద్దాంలే అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి మునక్కాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాం. మా బయట అయితే చాలా రేట్లు ఉన్నాయండి. ఒక్కొక్క మునక్కాయ 10 రూపాయలు చెప్తున్నారు. అసలు ఏంటి ఇంత రేట్లు ఉన్నాయి మునక్కాయలు అనిపించింది. సరే ఇంకా ఇవైతే మాకు ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన మునక్కాయలండి. ఇంక ఇవైతే కనుక ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయిన తర్వాత పోపు అయితే పెట్టేసేసి ఇంక పప్పుచారుకి పోపు అయితే పెట్టేస్తూ ఉన్నా. కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు అయితే వేస్తాను నేను కొంచెము పప్పుచారులోకి బాగుంటుంది, బాగా టేస్ట్గా అనేసి ఇంకా కొంచెము ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా అవన్నీ వేస్తాను. కొంచెం ఎండుమిర్చి అయితే వేస్తాను. ఇంకా పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను. ఇంకా అవి కూడా బాగా వేగిపోతున్నాయి. ఇంకా వేగిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు అయితే వేసేస్తాను. కొంచెం బెండకాయ ముక్కలు అయితే వేసేసాను. బెండకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇంకొంచెం మునక్కాయ ముక్కలు కూడా వేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను. కొంచెము ఈ ముక్కలన్నీ కూడాను కొంచెం మెత్తబడేంత వరకు ఉడుకుతాయి కదా అనేసి ఇంకా మూత అయితే పెట్టేశాను. ఇంకా మూత తీసిన తర్వాత ఇంకా మొత్తం తిప్పేసిన తర్వాత కొంచెం ఉడికిపోతే చింతపండు రసం అయితే పోసేస్తున్నా. ముందుగానే పిసికి పెట్టేశాను చింతపండు రసము. అవైతే పోసేస్తూ ఉన్నాను. ఇంకా పులుసుకు సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే వేయాలి కదా. ఇంకా అందుకనేసి ఇంకా కారం అయితే వేసేస్తూ ఉన్నా. కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను. పులుసు కూడా బాగా మరిగిపోయింది.
ఇంకా పులుసు మరిగిపోయింది కదా, ఇంకొంచెం బెల్లం అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా అందులోకి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారులో. ఇంకా మరిగిపోయిన తర్వాత ఇంకా పప్పు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా పొట్టుపప్పు కదండి మాది, ఇంక పొట్టు పూర్తిగా పోదు కందిపప్పుకి. అయినా కూడా ఇంక మేము ఇంకా అవి అయితేనే వాడుకుంటాము, అయితే బాగా కొంచెం టేస్ట్గా ఉంటాయని. ఇంకా సరే నేనైతే ఇంకా పప్పుచారు కూడా బాగా మరిగిపోయాయి. పప్పుచారు ఉడికిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసేసి, ఇంకా ఇందాక విజిల్ వచ్చినప్పుడు స్టవ్ నిండా పడిపోయింది కదా, ఇంకా స్టవ్ మొత్తం అయితే నీట్గా అయితే మొత్తం క్లీన్ అయితే చేసేయాలి. ఇంకా పప్పుచారు కూడా రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం స్టవ్ మీద ఇవన్నీ తీసేసేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను. స్పీడ్గా చేసేస్తూ ఉన్నానండి. ఫస్ట్ మళ్ళీ పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, లంచ్ బాక్స్లు కట్టాలి అనేసి. ఇంకా అలాగా కిచెన్ మొత్తం బండ టైల్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసేస్తాను. స్టవ్ నీట్గా క్లీన్ చేసేస్తూ ఉన్నా. అంటే తర్వాత కూడా టిఫిన్ అయితే చేయాలి, కానీ ఇంకా ఇంత అయితే ఉండదు కదా. ఇట్లాగా ఇంకా తుడిచేసిన తర్వాత ఇంక ఇటుపక్క గ్లాస్ డోర్స్ కూడా మొత్తం తుడిచేస్తూ ఉన్నా. ఇలా తుడిచేస్తే నీట్గా ఉంటాయి, దుమ్ముకు లేకుండా. అందుకని కొంచెం నేను ఎర్లీగానే లేస్తాను. ఉదయం 4 గంటలకు అలా లేస్తే ఏదైనా పని చేసుకోవాలన్నా అయిపోతుంది కదా అనేసి ఇంకా అలా చేసేస్తూ ఉన్నా. ఇంక ఇటుపక్క కూడాను టైల్స్ మొత్తం నీట్గా తుడిచేసేసి, బండ కూడా మొత్తం నీట్గా అయితే తుడిచేసేసి ఇంకా స్టవ్ మీద ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను చాక్పీస్తో. చాలా అందంగా ఉంటుందండి అలా పెట్టుకోవడం వల్ల కూడా. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తూ ఉన్నా. ఇంక ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా ఉదయాన్నే ఇల్లు అయితే ఊడ్చేస్తూ ఉన్నాను. ఇల్లంతా నీట్గా ఊడ్చేసేసి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టాలి, ఊడ్చేస్తూ ఉన్నా. ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా కూడా టైం అయితే సరిపోదండి. ఉదయాన్నే హడావుడి అయిపోతూ ఉంటుంది. ఇంకా అలానే ఫాస్ట్గా అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తూ ఉన్నా, లేట్ అయిపోతుందని. ఇంకెలాగో తొందరగానే తెల్లవారుతుంది కదా, ఇంకా ఊడ్చేసాను. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఇల్లు మాపు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా దివానా ఘాట్ మీద బెడ్షీట్ అయితే లేదండి, ఇంకా అది మిషన్లో వేద్దాంలే అనేసి తీసి దాని మీద దుమ్ము ఉంటే ఇంక ఇచ్చి పక్కనైతే వేస్తాను. ఎలాగో మిషన్లో వేయాలి కదా అనేసి ఇంకా దాని మీద అయితే వేయలేదు. ఇంక అందుకని మీకు అది అలాగా కనిపిస్తూ ఉంది. ఇంక ఇల్లు మాపు పెట్టేశాను. మాపు పెట్టేసిన తర్వాత ఇంక ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేద్దామని వెళ్తూ ఉన్నాను. ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఏంటోనండి అసలు అపార్ట్మెంట్లు అయినా కూడా దొంగలు అయితే ఏం పడుతున్నారు. అపార్ట్మెంట్లు లేవు, ఏమీ లేవు. ఎంతమంది సెక్యూరిటీలను పెట్టుకున్న దొంగలు అయితే అసలు ఎటు నుంచి వస్తారో తెలియదు, కానీ దొంగలు ఎక్కువైపోయారండి అసలు కూడా. సరేనని ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసి వచ్చేసాను. ఇంక ఇంటి ముందు ముగ్గు పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళి ఇడ్లీ అయితే పెట్టాలి. ఫ్రెష్ అప్ వచ్చేసాను. ఇంకా తెల్లవారిపోయింది, అప్పటికే 6:30 అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంక ఇడ్లీ ఇది పెట్టాలి స్టవ్ మీద కూడా. ముందు రోజు ఆవిరి కొడుముకి పిండి వేసాను కదా, ఇంకా ఆ పిండితోనే ఇడ్లీ అయితే వేసేస్తూ ఉన్నాను. ఎలాగో సాంబార్ చేశాను కదా ఇడ్లీలో, కానీ కర్రీ అయితే ఏం చేయలేదండి. ఇంకా అదే కర్రీ. ఇంకా ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ అయితే చేసుకోవాలి, ఇంకా టిఫిన్ కూడా. ఇంక ఇక్కడైతే సాంబార్కి అయితే రెడీ చేసేస్తూ ఉన్నా. ఆల్రెడీ కడిగిపెట్టిన ప్లేట్లు, కానీ మళ్ళీ కడుక్కుంటే అప్పుడు బాగుంటుంది కదా అనేసి ఇంకా మేమైతే అప్పటికప్పుడు కడుక్కుంటున్నాను. కడుక్కున్న తర్వాత ఇంక ఇడ్లీ అయితే వేసేస్తూ ఉన్నా. పిండి మొత్తం ఒక దాంట్లో అయితే పులిసిపోతుంది కదా, అందుకనేసి కొంచెం పక్కకు అయితే తీసేసుకొని ఇంక ఉప్పు అయితే కలిపేస్తూ ఉన్నా. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎక్కువగా ఇడ్లీ సాంబార్ తినడానికే ఇష్టపడతారు బయట కూడా మనుషులు. సరే ఒక గిన్నెలో తీసేసుకొని పిండి అయితే కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తూ ఉన్నా. కలిపేసిన తర్వాత ఇంక ఇడ్లీ పిండి ఏదైతే ప్రిపేర్ చేయాలి.
ఇడ్లీ అయితే ప్లేట్లలోకి అయితే వేస్తాను. ఇంకా కిలో స్టవ్ మీద నీళ్ళు అయితే మరిగిపోయాయి దండ అయితే పెట్టేశాను కళాయిలో. ఇంకా అవి కూడా ఇడ్లీలు ఉడికేలోపు ఇడ్లీలు స్టవ్ మీద పెట్టేసేసి వెళ్ళాను. ఇడ్లీలు ఉడికేలోపు పూజ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా పూజ గదికి అయితే వెళ్ళేసి ఇంకా ముందుగా అందులో ఉన్న పూజ సామాన్లన్నీ కూడా బయట పెట్టేసి ఇంకా అందులో ఉన్న పూలు మొత్తం కూడాను అవి కూడా తీసేసి బయట అయితే పెట్టేశాను. ఇంకా పూజ సామాన్లు కూడా నీట్గా అయితే తొడవాలి, కొంచెం నీట్గా బాగా గట్టిగా తుడుచుకోవాలి. ఇంకా తుడిపించుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. ఇంకా సరే ఇలా అనేసి ఇంకా నేనైతే ఇంకా అన్నీ తీసుకెళ్ళాను. అక్కడికి కిచెన్ దగ్గర తీసుకెళ్ళి కడిగేసేసి మొత్తం కడిగేసేసాను మొత్తం. ఇంకా పూజ సామాన్లు మొత్తం నీట్గా కడిగిన తర్వాత ఆ పూజ సామాన్లు కూడా కుంకుమ బొట్టు అభిషేకం వచ్చింది పెట్టేశాను. పువ్వులు పెట్టేసేసి పూజకి అయితే రెడీ అవుతుంది. పూజ చాలా సింపుల్గా చేసుకుంటాను. చాలా నిదానంగా అయితే చేసుకుంటాను పూజ కూడా. ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా నేను ప్రతిరోజు కూడా పూజ చాలా సింపుల్గా న్యాచురల్గా చేసుకుంటానండి, సింపుల్ పద్ధతిలో. ఇంకా అలానే దీపం కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు పూజ గదిలో అయితే. ఇంకా పూజ గదిలో అయితే దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పూజ గదిలో దీపం పెట్టేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ప్లేట్లోకి అయితే తీసేస్తూ ఉన్నా. ఇంకా మా పిల్లలకి అయితే టిఫిన్ అయితే పెట్టాలి కదా, టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మా బాబుకి పాపకైతే ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. నాకు ఇడ్లీ చాలా మెత్తగా బాగా వచ్చాయండి. ఇప్పుడు తీసుకెళ్ళి మా బాబుకి అయితే ఇచ్చేయాలి టిఫిన్. ఇడ్లీ అయితే పెట్టేయాలి. ఇంకా టిఫిన్ పెడుతుంటే మా పాప చూడండి నాకు వద్దు అనేసి దాని మీద కూర్చుండిపోయింది. నేనేమో టైం అవుతుంది రండి అనేసి ఇంకా నేనైతే ఫాస్ట్గా ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నా. మా పాప చూడండి నాకు వద్దు నేనే తింటాను అనేసి అలా చేస్తూ ఉంది. ఫాస్ట్గా అయితే టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నా పిల్లలిద్దరికీ కూడా. మా పాప ఏమో నాకు నచ్చట్లేదు సరిగ్గా అంటుంది. ఇంకా సరే నువ్వు తింటే నీకు ఇంకా టైం ఉంది కదా, ముందు అన్నయ్యకి పెట్టేస్తానులే అనేసి ఇంకా ముందుగా అయితే వాడికైతే టిఫిన్ పెట్టేస్తూ ఉన్నా. అంటే మా బావేమో 8 గంటలకు వెళ్తాడు, మా బావేమో చిన్నపిల్ల కదా 9 గంటలకు వెళ్తుంది స్కూల్కి. ఇంకొక గంట ముందు వెళ్ళిపోతాడు మా బాబు. ఇంకా అందుకనేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నా పిల్లలకి. మా పాప చూడండి అసలు ఎంత అల్లరి చేస్తుందో తెలియదు అసలు. నూరే తర్వాత అసలు తిను అన్నా కూడా నూరు తర్వాత. మరి మీ పిల్లలు కూడా అలాగే ఉన్నారా? ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సరేలే అనేసి ఇంక ఇడ్లీ అయితే పెడుతున్నాను పిల్లలిద్దరికి. ఇడ్లీ తిన్నారు. ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేయాలి, ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టాలి. ఇంక సరే అనేసి ఇంకా మా పిల్లలకైతే పెట్టేస్తా ఉన్నాం. మా పాప అయితే వద్దంటుంది కానీ
మా బాబుకి ఏదైతే తింటావా ఏదో అనేసి బలవంతంగా అయితే పెట్టేసేసాను. తిన్నారు. ఇంక పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత ఇంక మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. మా పాప ఏమో అంతే ఉండిపోయింది. ఇడ్లీలు అయితే ఇంక లంచ్ బాక్స్ అయితే కట్టేద్దాం లేని మా బాబు అయితే ఇంకా లంచ్ బాక్స్లోకి ఇడ్లీయే పెట్టమన్నాడు. ఇంకా అందుకనేసి ఇంకా లంచ్ కూడా ఇడ్లీయే కడుతున్నాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టాలి, పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తా ఉన్నాను ఫస్ట్ కూడా. ఫాస్ట్గా లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తూ ఉన్నా పిల్లలకి. ఇంకా స్నాక్స్ కింద పాప్కార్న్స్ ఉన్నాయి, ఇంకా అవైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అవే పెట్టమన్నాడు మా బాబు. ఇంకా మా పాపకు కూడా అవే పెట్టేద్దాంలే అనేసి ఇంకా స్నాక్స్ కింద అయితే అవి అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్లు అయితే కట్టేసేసి ఇంకా లంచ్ బ్యాగులు తెచ్చేసి బ్యాగులు అయితే పెట్టేసేయాలి. ఇంకా బాక్సులు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడైతే మా పిల్లలు అయితే టిఫిన్ తినేసేసి ఇంకా పాలు తాగనరా అంటే మా పాప చూడండి మొహం ఎలా పెట్టిందో. ఇంకా మా బాబు ఏమో నేను తాగుతానులే అన్నాడు. మా పాపకేమో ఇంకా బలవంతంగా తాగించాలి పాలు. నువ్వెందుకు ఇంకా నేను తాపిచ్చేస్తానులే పాలు అని ఇంక నేనైతే పాలు తాపిచ్చేస్తూ ఉన్నాను. మా పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందో పాలు తాగడానికి కూడా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.